చేయడానికి ఏం లేదు, వాళ్ళు ఇంకే ఎంక్వైరీ చేయించే ఉద్దేశం ఉండట్లేదు. ఇంటర్నల్ ఏదేదో ముగ్గురితో కలిపి ఒక కమిటీ వేశారు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేశాక మరి యాక్షన్ ఏం తీసుకుంటారో తెలియదు. అప్పుడు ఆయన్ని పిలిపించి ఏమన్నా రాజీనామా చేయమంటారేమో. ఒక ముగ్గురితో కలిపి ఒక కమిటీ వేశారు, ఇది ఫస్ట్ టైం అనమాట. అట్లా ఒక కమిటీతో ఏది ఇట్లాంటి బహిరంగ అవినీతి అంశం మీద విచారణకు వేయటం. ఇదివరకు ఇంటర్నల్ మ్యాటర్స్లో ఉండే కొన్ని బయటికి తెలిసేది కాదు. ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చే నివేదిక దాకా చూడాలి. ఆ నివేదిక తర్వాత తొలగించే అధికారం ఉందా వీళ్ళకి, అది లేదంటే ఇప్పుడు ఏమైనా ఫస్ట్ టైం పెడతారా చూడాలి. అది అంటే ఒకటి సార్, ఇలాంటి ఒక అంటే హైకోర్టు ఒక బెంచ్కి సంబంధించిన జడ్జి అయినా ఏ ప్రధానికో లేదంటే రాష్ట్రపతికో దీనికి సంబంధించి అధికారాలు ఏమి ఉండవా? వాళ్ళు ఏమో నిర్ణయం ఇలా ఎవరి చేతుల్లో లేదు, రాష్ట్రపతి కూడా ఉండదు, అస్సలు ఎవరికి లేదు. దేశంలో పార్లమెంట్కి ఒక్కదానికే ఉంది ఇంపీచ్మెంట్ పవర్స్, అది 2/3 మెజార్టీతో డైరెక్ట్గా అధికార పక్షం కూడా చేయడానికి వీల్లేదు. అది ఇప్పుడు అట్లా ఇంపీచ్మెంట్ ఎవరైనా పెడతారేమో చూడాలి. అంటే దీని మీద ప్రతిపక్షం రేజ్ చేసి దీని మీద ఒక తీర్మానం పెట్టారు ఆల్రెడీ. రేణుకా చౌదరి ఇచ్చింది నేను తీర్మానం, కాకపోతే అదేం చర్చకి రాలేదు. అదే కదా. ఓకే ఓకే, అంటే ఇది జస్టిస్ వ్యవహారం కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేం. కాకపోతే దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు కమిటీ నిర్ణయం తర్వాత చూడాలి ఏంటనేది. ఒక బెంచ్ మార్క్ లాంటిది అవుతుందేమో ఒకవేళ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలని. రైట్ రైట్, చూద్దాం మొత్తానికి జస్టిస్ వర్మ వ్యవహారంలో ఏం జరుగుద్ది అనేది ఒకటి